మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి మీ పైన జరిగిన ఆ రేప్ అటెంప్ట్? ఎస్, రేప్ అటెంప్ట్. వీరేంద్ర దీక్షిత్ స్వయం నువ్వు కనుక ఇలా శారీరక సంబంధం పెట్టుకోకపోతే నువ్వు 16,000 గోపికల్లో నువ్వు రావు అని చెప్పాడు. అతనితో పెట్టుకోవాలా? అతనితోనే. అందులో జరుగుతుందే అది. సేమ్ అదే ప్రాసెస్ దాదా లేఖరాజ్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ వీరేంద్ర దీక్షిత్కి ఎట్లా తెలిసింది? అతను ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? దాదా లేఖరాజ్ గ్రూప్ ఏదైతుందో అందులోనే అతను ట్రైనింగ్ అయ్యాడు. బట్ అప్పటికి దాదా లేఖరాజ్ చనిపోయాడు. ఇతను అంత ఎంక్వైరీ చూసుకున్నాడు. దాదా లేఖరాజ్ ఉన్నప్పుడు అమ్మాయిలతో ఏం చేశాడు, ఎవరెవరితో ఏం చేశాడు, మురళీలు దాంట్లోనే అక్కడే పాయింట్ ఉంది. ఇప్పుడు ఓమరాధమమ్మకి దాదా లేఖరాజ్కి 25 ఏళ్ళ గ్యాప్ ఉంది. వీళ్ళందరూ నా పిల్లలని చెప్పేవాడు. వాళ్ళ పెద్ద పెద్ద పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏంటి, ముద్దులు పెట్టుకోవడం ఏంటి? శారీరక సంబంధం కనెక్షన్లోనే వెళ్తున్నారు కదా. అప్పుడు కోర్టు కేసులు కూడా అయ్యాయి. ఓమరాధమమ్మ అనే టైమే కోర్టుకు కూడా వెళ్ళింది అప్పుడు. ఇప్పుడు దాదా లేఖరాజ్ ఉన్నప్పుడు అప్పుడు కోర్టులో కూడా అడిగారు, మిమ్మల్ని దాదా లేఖరాజ్ ముద్దు పెట్టుకుంటాడా, మిమ్మల్ని దాదా లేఖరాజ్ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడంటే అవును, కానీ పిల్లల రూపంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు 25 ఏళ్ళైన పాపని ఎవరైనా తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి కదా? ఇవన్నీ కామన్ సెన్స్ విషయాలు కదా. వీళ్ళంతా చేస్తుంది ఇదేంటంటే రాజయోగ మెడిటేషన్ అనే పేరుతో. ఇప్పుడు అంటే ఈ సెంటర్స్కి ఎవరైతే బయట నుండి వెళ్తున్నారో వాళ్ళకి ఇవి తెలియదు. లోపల కూడా ఉన్న వాళ్ళలో సరెండర్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా సరెండర్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఓకే. అప్పటి నుండి ఉన్న సమకాలికులు ఎవరైతే దాదా లేఖరాజ్ టైం నుండి ఉన్న సమకాలికులు ఉన్నారు కదా, గుల్జార్ దాది, జానకి దాది, ప్రకాశ్ మణి దాది, వీళ్ళందరికీ ఇవి తెలుసు. వీళ్ళందరికీ దాదా లేఖరాజ్తో ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాక సీనియర్స్ ఉన్నారు కదా మగవాళ్ళు, వాళ్ళకి సీనియర్ అక్కలకు కూడా ఉన్నాయి రిలేషన్స్. ఓకే. ఆ తర్వాత ఇందులో వస్తున్న జూనియర్ అమ్మాయిల్ని కూడా అక్కడ ఉన్న సీనియర్ వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్గా యూజ్ చేసుకుంటున్నారు, ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టేసి అందులో సరెండర్ అయిపోయిన వాళ్ళని. అంటే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ కలిసే ఉంటారా లేకపోతే విడివిడిగా ఉంటారు? కానీ వీళ్ళకి ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఇప్పుడు ఎలాగంటే ఇది రాజయోగ మెడిటేషన్లో ఒక పార్ట్ అని వాళ్ళు ఆ రకంగా చేస్తారు. అందులో ఎంతోమందికి అబార్షన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇదంతా నిజం. మీరు మౌంట్ అబూ వెళ్తే ఇవన్నీ చాలా విషయాలు మౌంట్ అబూ ప్రజలు ఇవన్నీ చెప్తారు. ఓకే. మనకు రాజస్థాన్ మౌంట్ అబూ మనకి ఏం తెలుసు అండి తెలుగు వాళ్ళకి. మీ మీద అటెంప్ట్ జరిగినప్పుడు మీరు ఎలా బయటపడ్డారు అసలు? నేను చెప్పాను వీరేంద్ర దీక్షిత్కి, నేను వచ్చింది ఈ ఉద్దేశంతో కాదు. ఈ ఉద్దేశం అయితే బయటనే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని బ్రతకొచ్చు. ఇక్కడికి వచ్చింది ధ్యానము, మెడిటేషన్, ఒక సన్యాస మార్గం అనుకుని వచ్చాము. బట్ ఇక్కడ వేరేగా కనబడింది అని చెప్పిన తర్వాత ఇంకా నేను బయటకు వచ్చేసాను. బట్ అతను ఒకప్పుడు స్టార్టింగ్లో రేప్ అటెంప్ట్లు బాగా అంటే బలవంతంగా కూడా చేసేవాడు. నేను వెళ్ళిన టైంలో ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళను వదిలేస్తున్నాడు అనమాట. బట్ అప్పటికి కూడా అది రేప్ అటెంప్ట్ అన్నట్టే. ఎందుకంటే అతని బిహేవియరు, అతను మనల్ని టచ్ చేయడం కానీ, అక్కడ ఉన్న అమ్మాయిలందరూ వీరేంద్ర దీక్షిత్ని కంప్లీట్ ఓన్లీ చిన్న నెక్కరు ఉంటుంది అతనికి, ముసలాడికి. అందరూ నూనె మర్దన చేయడం, లేడీస్ అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, వర్జిన్ అమ్మాయిలు నూనె మర్దన చేయడము, నెక్స్ట్ అతనికి స్నానాలు చేయించడము, బట్టలు తొడగడము, ఇవన్నీ ఏంటి అంటే అదంతా సాకారంలోనంట భగవంతుడికి. ఇప్పుడు గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోమా, మనం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకోమా, అలాగే ఇది కనబడే సాకార భగవంతుడు అంట వీరేంద్ర దీక్షిత్. సరే, అమ్మాయిలతో అంటే ఇవి చేపిస్తారు, మరి అబ్బాయిల్ని ఎలా వాడుకుంటారు అసలు? అబ్బాయిల్ని డ్రైవింగ్ కోసము, కూరగాయలు తీసుకురావడానికి, వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, వాళ్ళు కబ్జాలు చేసుకున్న భూముల్లో వ్యవసాయం పంటలు పండించడానికి, చాకిరికి కావాలి కదా వాళ్ళకి, ట్యాంక్ క్లీన్ చేయడానికి, ఇవన్నీ పనులకు అబ్బాయిలు వాడుకుంటారు. ఓకే. అయితే మళ్ళీ మధ్యస్థ వయసు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, బయట ఎవరైనా వస్తే మాట్లాడి పంపించేలాగా ఈ కన్యల్ని బయటకు పంపించాడు వీరేంద్ర దీక్షిత్. వాడికే అనమాట వీళ్ళందరూ. అయితే ఈ ప్రాసెస్ అతనికి ఎట్లా అలవాటు అయింది? ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ బ్రహ్మకుమారి, దాదా లేఖరాజ్ గ్రూప్స్లలో ఇది నడుస్తుంది. ఇదంతా అతను చూసాడు. ఇతను ఆ సెంటర్కి వెళ్ళి నడుస్తున్నప్పుడు చూసి, వీళ్ళతో ఎందుకు నేను కలిసి ఫాలో చేయాలి, నేను కొత్తగా దుకాణం పెట్టుకుంటే నేను కొత్తగా నా రాజ్యం, నేను నాకు సంబంధించిన వ్యాపారం నేను చేసుకోవచ్చు, అన్నీ అనుభవించవచ్చు అని అతను ఢిల్లీలో కొత్తగా స్టార్ట్ చేసుకున్నాడు. ఇది మీరు వెళ్ళిన 1 yearకి మీ పైన అటెంప్ట్ జరిగింది కదా. ఆ తర్వాత వెంటనే బయటికి రాకుండా 2 years ఎందుకు టైం పట్టింది? ఎందుకు పట్టిందంటే అందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఆల్రెడీ వేరే ఒక తెలుగు అమ్మాయి, ఇంకా కొందరు కూడా నాలాగానే బయటకు రావాలని ప్లాన్ చేస్తున్నాం. హిందీ వాళ్ళు కూడా ఉంటారు అందులో, అన్ని రాష్ట్రాల నుండి ఉన్నారండి. సో కొందరికి ఇంట్రెస్ట్ లేక బయటపడాలని కూడా ఆలోచిస్తున్నాము. బట్ ఇలా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళని వీళ్ళు రకరకాల సైకలాజికల్ ఇంజెక్షన్స్ ఇచ్చి
మెంటల్లీ డెడ్ చేసి వాళ్ళని ఒక వేరే బిల్డింగ్లో పెట్టారు. వాళ్ళందరికీ మేమే ఫుడ్ బట్టలు వాష్ చేసినా ఏదైనా సప్లై మేమే చేసేవాళ్ళం. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఒకరితో విని ఈ అక్క ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఇలా అయిపోయింది, మెంటల్గా ఎందుకు ఇలాగా మానసికంగా ఇంత ఎందుకు మానసిక రోగిగా ఎందుకు అయిపోయింది అంటే, ఈ వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఏం చెప్తారు, దాదా లేఖరాజు బ్రహ్మకుమారిస్ వాళ్ళంట వీళ్ళ మీదకి దుష్ట ఆత్మలు పంపిస్తున్నారంట. ఆ దుష్ట ఆత్మ వీళ్ళ లోపల ప్రవేశించి అలా అయిపోయారంట వాళ్ళు. బట్ అది కాదు ఇక్కడ. మళ్ళీ దాదా లేఖరాజు వాళ్ళు ఏం చెప్తారు, అందులో ఫాలోవర్స్కి వీరేంద్ర దీక్షిత్ సంబంధించిన వాళ్ళు మన మీదకి దుష్ట ఆత్మలు పంపిస్తారు అని వీళ్ళు ఇట్లా చెప్పుకుంటారు. వీళ్ళలో వీళ్ళకే పడదు, ఇంకా వీళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు. సో అలా అయిన అమ్మాయిల్ని మేము చూసాం కదా. సో మేము వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని అట్లే చేస్తారు మళ్ళీ అని. నేను అలా జరిగిన తర్వాత ఏం చేశాను, సీనియర్ అక్కయ్యలు ఉంటారు కదా, బాబా ఇలా నన్ను రూమ్లో ఇలా అటెంప్ట్ చేయబోయాడు, అసలు ఇదంతా ఏంటి అని అడిగాను. అప్పుడే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి వ్యతిరేకం అవుతుందా, బయటికి వెళ్తుందా, గొడవ చేస్తుందా, కేసు పెడుతుందా అని ఆల్రెడీ సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ కొందరు డిసైడ్ అయ్యాం కాబట్టి నాకేం తెలియనట్టుగానే మళ్ళీ పాజిటివ్గానే ఉన్న సంస్థ పట్ల అన్నట్టుగానే నేను 2 years నటించాను. అసలు బాబా అలా అడిగినప్పుడు నాకు నెగిటివ్గా ఎందుకు చేశాను నేను ఇది అని నాకు తెలియనట్టే నేను చేశాను. వాళ్ళు ఏమన్నారు, నీ లోపల దుష్టాత్మ వచ్చి నిన్ను భగవంతుడికి సమర్పితం కాకుండా చేసింది, ఇది నీ పూర్వజన్మల ఏదో లింక్స్ ఉండి ఏదో అడ్డుపడింది, నెక్స్ట్ నువ్వు ఇట్లా కాకుండా ఉండాలంటే నువ్వు బాబాని బాగా యాద్ చేయి. బాబాని అంటే ఎవరు, వీరేంద్ర దీక్షిత్ని యాద్ చేయాలి, వీళ్ళేమో దాదా లేఖరాజుని యాద్ చేయాలి. సో ఇలా వీళ్ళు మానిపులేషన్ చేస్తారనమాట. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలి అంటే మన ఇష్టం లేకపోతే మనం బయటికి రావడానికి ఉండదా? మన ఇష్టం లేకపోతే అసలు ఆ లోపల అందరూ వీళ్ళే ఉంటారు. మీరు మా చెల్లి వీడియో చూసుంటారు, మధ్యలో ఒక ఆవిడ వచ్చి వీడియో తీయని ఇవ్వట్లేదు, మధ్యలో వచ్చి లాక్కుంటుంది, మాట్లాడుతుంది, వీడియో తీయద్దు అంటుంది. నేను మా చెల్లితో మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఏ నైట్ టైమో లేకపోతే ఎప్పుడో బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము, అసలు అట్లా వెళ్ళడానికే లేదు. నైట్ టైం లేదు, డే టైం లేదు, లోపలే అందరూ. బయటికి వెళ్ళడానికే లేదు. బయటికి హాస్పిటల్కి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే కూడా మా చెల్లి కూర్చున్నప్పుడు ఒక ఆవిడని ముసలావిడిని పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ తెలుగు ఆవిడ, ప్రతిభామాత, ఇక్కడ హైదరాబాద్ ఆవిడనే. అందులో డివోటీ అయిపోయి ఉంది. చెల్లి నేను తెలుగులో ఏం మాట్లాడుకుంటున్నామో వినడానికి ఆమెను పెట్టారు. మీరు వీడియోలో చూస్తే కనబడుతుంది. అండ్ మధ్యలో హిందీ ఆవిడ ప్రగతి, ఆమె బాంబే ఆవిడ, అక్కడ ఢిల్లీలో ఇన్ఛార్జ్గా ఉంది. ఆవిడ వీడియో తీస్తే జనాలకు తెలిసిపోద్ది కదా మా చెల్లి ఎలా ఉంది కండిషన్ అనేది. అప్పుడు నేను లైవ్ పెట్టాను. మీరు చేస్తుంది క్రైమ్ ఏం కాదు కదా, నేను మా చెల్లితో మాట్లాడుతున్నా, దీన్ని లైవ్ జనాలు చూస్తే తప్పేంటి, ఇది లీగల్ కూడా కదా. ఇప్పుడు ఆవిడ మేజరు, నేను మేజరు, మా సొంత చెల్లి,